జీతాలు పెంచుతామన్నారండి 26,000. కనీస వేతనం ఇవ్వాలి కదండి. గౌరీ వేతనం ఎందుకు, కనీస వేతనం. ఈ ధరల్లో 11,500 సరిపోతున్నాయా? అనేకమైన యాపలు పెట్టి 6 నెలలు కూడా యాపించలేదు. 6 నెలలు కూడా యాపించలేదండి. 62 సంవత్సరాలని అతను ఇచ్చి వెళ్ళిపోయాడు. కొన్ని డిమాండ్లు గైట్ పెంచుతాను అన్నాడు. అన్ని చేస్తానండి ప్రభుత్వం. ఆ రోజు అక్కడ ధర్నా చేసినప్పుడు ఈ ప్రభుత్వం అక్కడ మద్దతు ఇచ్చి మాకు 42 రోజులు చేసినప్పుడు ఆ లోకేష్ గారు వచ్చి ఆ సీఎం, మాజీ సీఎం, ఇప్పుడు ఉన్న అమల్లో ఉన్న సీఎంలు కూడా వచ్చి మీకున్నాం మీకేమని చెప్పి ఈవేళ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళాం? కొన్ని నిబంధనలు ఇవ్వలేదు కదండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇంకా 9 నెలలు 10 నెలలు వచ్చేసింది. ఏం చేసింది మాకు? ఈ యాప్ కాబట్టి ఇంకోటి తక్షణమే మెమోలు ఇవ్వడము, వచ్చినట్టు ఒక ఆట ఆడుకుంటుంది అంగన్వాడీలు. అస్టేడ్ చాకరీ, ప్రతి చాకరీ కూడా అంగన్వాడీ టీచర్లే చేయాలి. బరువులు ఎత్తులో ప్రీ స్కూల్ లేదు. ప్రీ స్కూల్ చెప్పకపోతే స్కూల్ ఎత్తేస్తున్నా అంటున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి టెంట్కి తిరిగాము, ఆ రోజు హామీలు ఇచ్చామన్నారు. ఇవ్వడమే ఇచ్చారు కానీ హామీలు అమలు చేయలేదండి. అమలు చేయలేదు. చేయకపోతే రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది మా నాయకులు ఉన్నారు, జనాలు. నేను ఒకదానే కాదు కదా, ఇప్పుడు ఒక ఏను కాదు కదా పిడికిడి పెట్టింది. అంటే రాబోయే రోజులు ధర్నా ఏ విధంగా? రాబోయే దానిలో ఇంకా చాలా దారుణంగా ఉంటది ఆ ప్రభుత్వం కింద దిక్కపోతే.